గమనిస్తూ వచ్చాను. ఏది కోరినప్పుడు కూడా తను ఎంత పరిచయం చేసినా కానీ ఇంకా చేయలేని ఆసక్తి ఆమెకు ఎప్పుడు కూడా ఉండేది. ఎంతెంత దూరం వెళ్తుందో ఆ దినాల్లో మేము కొంతవరకు హెబ్రోన్లో ఉండి చూసినాం. దూరభారం అనుకోకుండా ఉదయాన్నే లేచి వారి అక్కగారు పెద్ద వయసులో ఉన్నప్పటికీ తనకు సిద్ధపరచవలసినటువంటి సిద్ధపరిచి తను సిద్ధపడి పరిచయ నిమిత్తం ప్రభు దినాన్న చాలా దూరము తను సండే స్కూల్ తీసుకునేదానికి ఆమె ప్రయాణం వెళ్ళిపోతుండేది. ఎక్కువగా నేను నడిచి వెళ్ళటమే చూశాను. బస్ స్టాప్ బోయగూడ నుంచి అక్కడ మరి రైలు ప్రక్కన అక్కడి వరకు వెళ్ళాలంటే నడిచే వెళ్ళేది. ఆటో రిక్షాలు లేవు ఆ దినాల్లో, అయితే సైకిల్ రిక్షాలు ఉండే, అయినా కూడా వాటిలో వెళ్ళేది కాదు. తన సేవా పరిచర్లో తను ఎంతో మాదిరిగా ఉంటూ వచ్చింది. తనంత పరిచర్య చేసినప్పటికీ ఎక్కడ ఎప్పుడు కూడా తను ఇంత పరిచర్య చేశానని తను ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. తన దగ్గర సండే స్కూల్ పిల్లలు వారు పెద్దవారు అయిన తర్వాత ఆయా సందర్భాల్లో పిల్లలు పంచుకుంటున్నప్పుడు మా జీవితాల్లో మమ్మల్ని ఏ త్రవలో నడిపించాలనో ఆమె యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసేది. మాకు బోధించేది దేవుని మాటలే కానీ తన సొంత అనుభవంలోంచి ఇంక దేని నుంచి కాదని బిడ్డలు కూడా ఎంతో చక్కగా సాక్ష్యాలు ఇస్తూ వచ్చిండేవారు. ప్రత్యేకంగా తన జీవితంలో తన ప్రార్థనా జీవితము, తన యొక్క వాక్య పరిచర్య జీవితం, ప్రత్యేకంగా తనకిచ్చిన మరి దేవుడు వరంగా ఇచ్చిన సండే స్కూల్ పరిచర్య చక్కగా తను నడిపిస్తూ వచ్చింది. హెబ్రోన్లో కూడా బీబీఎస్ పరిచర్య జరుగుతున్నప్పుడు పిల్లలు చక్కగా దైవికమైన క్రమంలో నడిపించడం మొట్టమొదటి పరిచర్య జరిగేది రెండో వంతు. మొట్టమొదటి వంతు ఆమె కోరేది ఏంటంటే క్రమంగా బిడ్డలు దైవికంగా అక్కడ రావటం, దైవికంగా కూర్చోవటం, దైవికంగా పాటలు నేర్చుకోవటం, దైవికంగా దేవుని వాక్యం వింటాం, తర్వాత వారిని ప్రార్థించి వారికి తిరిగి పంపించే ఆ వాతావరణంలో బిడ్డల్ని పెంచింది ఆత్మీయంగా. దేవుడు ఆమెకి ఇచ్చాడు ఆ వరము, బిడ్డల్ని ఏ విధంగా ప్రభు దగ్గర నడిపించాలనే వరాన్ని. యవనస్తులాంటి విషయాల్లో కూడా తన పరిచర్య చాలా చక్కగా ఫలభరితంగా చూడగలిగినాం. అనేకులు గత రాత్రి కూడా చక్కగా వర్తమానము సాక్ష్యాలు పంచుకునేటప్పుడు తను ఏ రీతిగా ముఖమాటం లేకుండా ఏ విషయాలు సరిచేయాలనో సరిచేసేది వాక్యానుసారంగా, ఏ విషయాల్లో వారిని ప్రేమించి దగ్గరికి చేర్చాలనో ఆ రీతిగా చేర్చేది. ఒకవేళ బిడ్డలు తప్పిపోయినప్పుడు ఆ బిడ్డలను